పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాళేశ్వరం కమిషన్ పై ఓపెన్ కోర్టు విచారణ కొనసాగుతోంది. తాజా మాజీ అధికారులు వరుసగా కమిషన్ బహిరంగ విచారణకు హాజరవుతున్నారు. మాజీ ఎన్సీ మురళీధర్ రావు, సిఈ నరేందర్ రెడ్డి, ఎస్సీ ఫజల్ విచారణకు హాజరయ్యారు. 3 బ్యారేజీల డిజైన్, డ్రాయింగ్స్, చెక్ లిస్ట్ ఫైల్స్ పై సంతకాల కోసం కేసీఆర్, హరీష్ రావు ఒత్తిడి చేశారని మాజీ చీఫ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. నిర్మాణం జరిగేటప్పుడు, ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత మెయింటెనెన్స్ విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ కోర్టు విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ విచారణ చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు టెక్నికల్కి సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్లో విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కమిషన్ ముందు హాజరైనటువంటి అధికారులందరినీ కూడా అఫిడేవిట్లు దాఖలు చేయమన్నారు. దాదాపు 57కు పైచిలకు అఫిడేవిట్లు కమిషన్ ముందుకు వచ్చాయి. అందులో 20 నుంచి 25 మంది కీలకమైనటువంటి అధికారులను క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తుంది కాళేశ్వరం కమిషన్. ఇందులో భాగంగా వాళ్ళందరికీ కూడా సమన్లు వెళ్ళాయి. ఇక మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఇప్పటివరకు అఫిడేవిట్ సమర్పించలేదు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆయనకు మరోసారి సమన్లు జారీ చేయనుంది. ఈ 1-2 రోజుల్లోనే ఆ సమన్లు పంపించనుంది. ఆయన ఆ సమన్లకు కనుక రిప్లై ఇవ్వకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓపెన్ కోర్టు విచారణ గడిచినటువంటి 3 రోజులుగా జరుగుతుంది. ఈ 3 రోజుల నుంచి 3 కీలకమైనటువంటి అధికారులు హాజరయ్యారు. ఒకరు మాజీ ఈఎన్సీ, 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఈఎన్సీగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసినటువంటి మురళీధర్ రావు. ఈయన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మాణమయ్యాయో, ఎన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరిగిందో వాటన్నిటిలో కూడా ఈయన పాత్ర హెచ్ఓడిగా ఉన్నారు కాబట్టి ఈయన పాత్ర ఉంది. ఆయనను క్రాస్ ఎగ్జామినింగ్ 2 రోజుల పాటు కాళేశ్వరం కమిషన్ చేసింది. స్వయంగా కమిషన్ చీఫ్ చంద్రఘోషే విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఉన్నతాధికారుల యొక్క గత ప్రభుత్వ పెద్దల యొక్క ఒత్తిడి, అట్లాగే గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి అధికారుల తప్పిదాలు జరిగాయని మురళీధర్ ఒప్పుకున్నారు. అట్లాగే డిజైన్కు సంబంధించినటువంటి ఈఎన్సీగా పనిచేసినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను కమిషన్ ముందు చెప్పారు. గత ప్రభుత్వం మా పైన ఒత్తిడి చేసింది. ముఖ్యంగా సిడబ్ల్యూసికి డిజైన్స్ పంపించే విషయంలో కావచ్చు, అట్లాగే డిజైన్స్ తయారు చేసేటువంటి అంశంలో ఎల్ఎన్టీ ప్రతి దగ్గర ఇన్వాల్వ్ అయింది. ఎల్ఎన్టీ యొక్క ఆమోదం తెలిపిన తర్వాతనే డిజైన్స్ అప్రూవల్ అయ్యాయి. సిడబ్ల్యూసికి పంపే ముందు నేను చెక్ లిస్ట్ మీద సంతకం చేయలేదు. కానీ కేసీఆర్, హరీష్ రావు స్వయంగా నాకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం వల్ల, అట్లాగే రామగుండం ఈఎన్సీగా పనిచేసినటువంటి ఆ రోజు వెంకటేశ్వర్లు లేఖ రాసినటువంటి బాధ్యత అంతా నేను తీసుకుంటానని చెప్పిన తర్వాతనే సంతకాలు చేశానని చెప్పారు. ఆ లేఖను మళ్ళీ తర్వాత మిస్ చేసింది గత ప్రభుత్వం అంటూ కూడా ఆయన కమిషన్ ముందు ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లాగే సిడబ్ల్యూసికి ముందున్నటువంటి డిజైన్స్ సిడబ్ల్యూసి అప్రూవల్ చెందిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ జరిగేటువంటి సందర్భంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయన్నటువంటి విషయాన్ని నరేందర్ రెడ్డి అట్లాగే మురళీధర్ రావు ఒప్పుకున్నారు. ఇక కన్స్ట్రక్షన్స్ తప్పులు, అట్లాగే మెయింటెనెన్స్ సంబంధించినటువంటి తప్పులు కూడా చాలా వరకు జరిగాయి. గత ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లనే అవన్నీ కూడా జరిగాయంటూ నరేందర్ రెడ్డి ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అట్లాగే డిజైన్స్ రూపకల్పనకు సంబంధించినటువంటి విషయంలో ఫీల్డ్ విజిట్ చేయకుండానే కేవలం అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ హెడ్ ఆఫీస్కి రావడము, ఆ లొకేషన్స్ ఆధారంగానే డిజైన్స్, డ్రాయింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన కమిషన్ ముందు ఒప్పుకోవడం జరిగింది. వీటన్నిటిని, వీళ్ళు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కమిషన్ ఎప్పటికప్పుడు నోట్ చేయడమే కాకుండా సంతకాలను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక రాబోయేటువంటి 10 రోజుల పాటు ఈ క్రాస్ ఎగ్జామినింగ్ జరుగుతుంది. కీలకమైనటువంటి అధికారులంతా కూడా హాజరు కానున్నారు. సిద్ధు. ఓకే శేఖర్.